If the sum of certain numbers of terms starting from first term of an AP 25, 22, 19, so on is 116, find the last term అని చెప్పేసి అడిగానా. సో చూద్దాం ఒకసారి 25, 22, 19 సో ఆన్. ఇలా ఇందులో కొన్ని నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 116 అనేది వచ్చింది నాన్న. n కనుక్కోమన్నాడు అండ్ ఏ n కనుక్కోమన్నాడు. a ఈక్వల్ టు ఏమన్నా 25 అండ్ b ఈక్వల్ టు 22 మైనస్ 25 అంటే -3 నాన్న. సో SN ఫార్ములా ఏంట్రా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. 1116 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 25 ప్లస్ n మైనస్ 1 ఇంటూ -3 నాన్న. 1116 ఈక్వల్ టు n/2 ఇంటూ 50 -3 ఇంటూ ఏమంటే -3 అను, -3 ఇంటూ -1 అంటే +3 నాన్న. 1116 ఇంటూ 2 ఈక్వల్ టు n ఇంటూ 2 ని తీసుకెళ్ళిపోయాను. ఓకేనా. సో n ఇంటూ 50 ప్లస్ 3 నాన్న 53 నాన్న. 53 మైనస్ 3 అంటారా. సో 232 ఈక్వల్ టు 53n మైనస్ 3n స్క్వేర్ రా. ఇలాగా ఈ టర్మ్స్ తీసుకొస్తాను రా. ఈ -3n స్క్వేర్ వస్తే ఏమవుతుందా +3n స్క్వేర్ రా. ఈ ప్లస్ 53 అన్నో ఇక్కడికి వస్తే -53n అన్న ప్లస్ 232 రా. 232 ఈక్వల్ టు 0 అన్న. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలా 3 ఇంటూ 232 నాన్న. అంటే 3 ఇంటూ 2 ఇంటూ 116 రా. 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 58 నాన్న. అలాగే 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 29 రా. 29 అనేది ప్రైమ్ నెంబరు. మనం ప్రైమ్ ఫ్యాక్టర్ చేయడం కాదు. ఇదేమన్నది 24 ఇంటూ 29 అన్న. ఈ రెండు యాడ్ చేస్తే 53 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 232 వస్తుంది అన్న. అంటే 3n స్క్వేర్ మైనస్ 24n మైనస్ 29n ప్లస్ 232 ఈక్వల్ టు 0 అన్న. సో 3n కామన్ తీస్తే n మైనస్ 8 మైనస్ 29 కామన్ తీస్తే n మైనస్ 8 ఈక్వల్ టు 0 అన్న. సో n మైనస్ 8 ఈక్వల్ టు 0 అయితే n ఈక్వల్ టు ఎంతరా 8. అంటే మనకి n 8 వచ్చింది కనుక a8 ఏమవుతుందా a8 అంటే 8th టర్మ్ a ప్లస్ 7d నాన్న. a అంటన్నా 25 ప్లస్ 7 ఇంటూ -3 నాన్న. 25 మైనస్ 21 ఈక్వల్ టు 4 నాన్న. అంటే లాస్ట్ టర్మ్ అనేది ఎంత వచ్చిందా 4 అనేది వచ్చిందన్న. దట్స్ ఇట్.